ఇంతకన్నా ఆపుతారా? నిరుద్యోగులమా తీవ్రవాదులమా మేము? దొంగలమా? కేవలం శాంతియుతంగా ఎక్కడ వరకు చేస్తామని చెప్పి చాలు. దీనికి ఏముంది? ఒకటే గుందుడు లేపుడు ఎందుకు? ఇదంతా నిరుద్యోగులమా తీవ్రవాదులమా దొంగలమా? మేము కడుపు కాలని నిరుద్యోగులం సార్, అర్థం చేసుకోండి. 5 రూపాయల భోజనం తినుకుంటున్నాం ఇక్కడ. ఒక్కొక్కటి సరే నిద్ర లేదు, తిండి లేక ఏ బాధ లేకుండా కష్టపడతా ఉన్నాం. మాపై అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు ఏంది వాళ్ళు పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు కదా, మరి తక్షణం ఏం చేస్తారు ఇప్పుడు? ఖచ్చితంగా ఎటుబడి అశోక్ నగర్ సిగ్నల్ లాగా బరాబరి పోతాం. ఇలా ఎటువంటి డౌట్ లేదు. ఎవరు చెప్పిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన చెప్పిన ఆయన మాకు నమ్మకం లేదు. ఇప్పటికిప్పుడు ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఆపేస్తాం. ఇప్పుడే ఆపేస్తాం, బరాబర్ ఆపేస్తాం. ఎన్ని రోజులు తిరాలన్నా మేము? 20 రోజుల నుంచి ఎమ్మెల్యే కాడికి మంత్రి కాడికి ఎంతమంది తిరగాలి? ఎంతగా తిరాలి మేము? ఎవరు ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తామని చెప్పేసి అంటుంది. కానీ ఏది ఎటువంటి స్వచ్ఛత ఉండదు. కాంగ్రెస్ అంటే కమిటీలు అంటే కాంగ్రెస్. ఎక్కడ కాంగ్రెస్ ఏమవుతుంది? వాడు పాలసరి అని చెప్పి వాడి తండ్రి వాడిపై అవతల పడ్డాడు. సరే ఈడు మంచోడు అని చెప్పి ఒక సామెత ఉంటుంది. మనోని మనం తెచ్చుకుంటే ఎగిరేది అన్నట్టు మా పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఎందుకు నిరుద్యోగులు అంటే ఇంత చిన్న చూపు మీకు? మా అందబలం చూసుకోవడం కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఎందుకు ఇంత చిన్న చూపు నిరుద్యోగులు అంటే? ఆల్రెడీ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఒక సీఎం చైర్ కదిలింది, మీకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి నీకు డౌట్ ఉంటే కేసీఆర్ అడుకో, ఆయన చెప్తాడు. ఆయనకు మంచి నిరుద్యోగుల శాఖలు గట్టిగా తగిలింది, ఆయనకు తెలుసు. ఆయన చెప్తాడు మీకు క్లియర్ కట్గా ఏం జరిగిందని చెప్పేసి. కాబట్టి దయచేసి నిరుద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించండి. ఈ రోజు కానీ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించుకోలేకపోతే మరొక నిరుద్యోగ ఉద్యమం మొదలవుతుంది. తెలంగాణ ఉద్యమంగా ఏ విధంగా మొదలవుతుందో అదేవిధంగా తెలంగాణలో మళ్ళీ ఒక నిరుద్యోగ ఉద్యమం ఖచ్చితంగా మొదలవుతుంది. కాబట్టి చెప్తా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోండి. మీకు నిరుద్యోగుల మధ్య గ్యాప్ పెరిగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే మీ మధ్యలో ఉన్న వాళ్ళు చెప్తారో తెలియదు, మేము చెప్తున్నాం మాకు తెలియదు. కానీ మీరు మధ్యలో ఉన్న మాటలు నమ్మకండి ప్లీజ్. దయచేసి ఒక 100 మంది నిరుద్యోగులు మీరే పిలవండి. మీరు గాంధీ భవన్ పిలుస్తారా, సెక్రటరీ పిలుస్తారా, మీ ఇంటికి పిలుస్తారా, మీ ఇష్టం. మేము ఒక 100 మంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా వస్తాం. మీరు కూర్చోండి ఎదురుగా. మా సమస్యలు మేము చెప్తాం, మా కడుపు కోత మాకున్న బాధలని మేము చెప్తాం. మీరు మాకు ఆన్సర్ ఇవ్వండి. మధ్యలో ఎవరెవరో వచ్చి మాకు చెప్తే ఏం సార్? ఆ మానవతరాయన పోస్ట్పోన్ అయితే అంటాడు. తెలంగాణ దగ్గర వీళ్ళు అంత లుచ్చాగాలు దీక్షలు లుచ్చాగలమా? చెప్పు తీసుకుంటారు వాడు అవలా. కానీ వాడు చదివిండి అసలు ఏమన్నా చదువుకుండా వాడు నిరుద్యోగులం లుచ్చాగలమా? ఒక ఆయన కాదంటాడు, ఒక ఐదు అంటాడు, ఒక అదంటాడు, ఒక ఇది అంటాడు. ఎవరు నమ్మాలా? మీ ఏం నమ్మాలా? అదే ఒలిబల్ తింటుంటామన్నా. చూడు ఎట్లా 5 రూపాయల భోజనాలు చేసుకుని ఒక్కొక్కరు మొక్కలు చూడు ఎట్లున్నాయో, కళ్ళు చూడు ఎట్లున్నాయో, నగనక ఆడిపోతున్నాం. సరిగ్గా తిండి లేక నిద్ర లేక ఒక్కొక్కటి పెళ్లి కాక ఉద్యోగం వస్తున్న ఇంటికి పోయిన పరిస్థితి ఉన్నది ప్రతి ఒక్కరిది ఇక్కడ. ఎవ్వడు కూడా మరీ చెప్తున్నాం, ఎప్పుడోటి వచ్చేంత వరకు ఖచ్చితంగా బయటకు కూడా పోతాం. అవతల అశోక్ నగర్ సిగ్నల్ వరకు బరాబరి పోతాం. లాఠీ చార్జ్ చేసినా ఏం చేసినా సరే బరాబరి బయటకు పోతాం. ఈరోజు ఏంటంటే మా మెయిన్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని చెప్పేసి మా మెయిన్ డిమాండ్. ఇక్కడ ఏంటంటే ఇంతమంది నిరుద్యోగులు కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తున్నా కానీ ఏం చేయలేని పరిస్థితి ఉన్నది ఈరోజు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం నిరుద్యోగులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత 20 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేలు కలుస్తున్నాం, మంత్రులను కలుస్తున్నాం, అందరం కలుస్తున్నాం. కానీ ఎవరిని కలిసినా కానీ ఎటువంటి స్పష్టత మాకు రాట్లా. అటు వెబ్ నోట్ ఇవ్వట్లేదు, ఇటు ఏం చేయట్లేదు, ఇటు ఏం కావట్లేదు, ఇటు కానీ పరిస్థితి ఉన్నది. మా కడుపు కాలుతుంది. ఎవరు చెప్పుకోవాలి? మేము నిరుద్యోగులం అందరం. ఇటు మానవతరాయ్ గారేమో గ్రూప్ 2 వాయిదా పడింది అంటారు. మన బట్టి విక్రమ గారు మాట్లాడితే గ్రూప్ 2 వాయిదా ఏమవుతుంది అని చెప్పేసి నాకు డౌట్ అని చెప్పేసి ఆయన అంటారు. సీతక్క గారు ఒక మాట మాట్లాడతారు. మీకే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? మీరు అధికారంలోకి వస్తే మా బాధలు తీరుస్తారని చెప్పేసి మేము అధికారం తెచ్చుకున్నాం కదా. మరి మీరే స్పందించకుంటే మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ? కాబట్టి ఇక్కడ మా మెయిన్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు ఒక 2000 చేయాలి, గ్రూప్ 3 పోస్టులు ఒక 3000 చేయాలి. పెంచి ఆ 3000 పోస్టులు చేసి ఖచ్చితంగా మీరు డిసెంబర్లో పరీక్ష పెట్టేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదు. మొన్న కూడా అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర శాంతియుతంగా 2000 మంది ర్యాలీ చేసినాం. అవసరమైతే 10,000 మంది చెల్లో ఢిల్లీ ప్రకటిస్తాం. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా ముట్టడి చేస్తాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. జిజ్జి అయినాం మేము కూడా. ఎందుకంటే ఇసిగిపోయినాం, ఇక మాకు ఓపిక లేదు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే నిరుద్యోగంతో సస్తున్నాం మేము. ఎప్పుడు వచ్చినా నిరుద్యోగులు వాడుకొని పైకి రావడం, వాడు సొంత ప్రయోజనాలు చూసుకోవడం, కానీ నిరుద్యోగులను పెట్టుకునే నాదులు లేడు. ఈరోజు మా కడుపు కాలుతుంది. ఎవరు చెప్పుకోవాలి? మేము అధికారులు ఉంది, మీరు చెప్పినా వినరు. ఆ ప్రతిపక్షం అంటే వాడు వాళ్ళని చెప్పేసి వాడి అంతే పోయి అన్నపడ్డాడు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా, స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైర్ కూడా కుదిరిపోతుంది. నీకు ఏమైనా డౌట్ ఉంటే పోయి కేసీఆర్ నడుకో, మంచిగా చెప్తాడు ఆయన. ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తాడు ఆయన కేసీఆర్. మళ్ళీ చెప్తున్నాం, దయచేసి స్టడీ చైర్లతో పెట్టుకుంటే మాత్రం సీఎం చైర్ కూడా కదిలిపోతుంది. వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు అశోక్ నగర్లో కూడా ఎవరు తమని పరిస్థితి ఉన్నది. ప్రతి ఒక్కరు మెంటల్ పేదలు ఆందోళన చేస్తూ ఉన్నారు. అరే పోస్టులు పెరుగుతాయా లేదా, పోస్ట్పోన్ అవుతా లేదా అని చెప్పేసి కూడా అంతా ఎటు అర్థం కాని పరిస్థితి. వరలా తీరం వాడి బాధ. ఒకటి ఫోన్ చేసాం చచ్చిపోతాను, ఒకటి ఫోన్ చేసాం ఆత్మహత్య చేసుకుంటాను. ఎంత బాధ ఎట్లా? ఎవరు చెప్పుకోవాలి ఈ బాధ? ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవాలి? మంత్రి పొన్నం ప్రభాకర్ కలువని మీ సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత ఆయనకు అప్పగిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా ఎందుకు రోడ్ల మీదకి ఎక్కాల్సి వస్తా ఉంది? ఎక్కడ మంత్రి అండి, ఎక్కడ మంత్రి? ఏం కథ? ఈ కాంగ్రెస్ అంటేనే కమిటీలు అంటే కాంగ్రెస్. ఏముండదు ముచ్చట చేద్దాం. ఇప్పుడు ఒకటి సార్,
ఇప్పుడు మన విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ఆయనకు తెలవాలి ముచ్చట. ఎవరెవరిని కలవంటే ఎట్లా? ఇప్పుడు ఆయన పోయి మళ్ళీ వేరే మంత్రిని కలవంటాడు. ఆ మంత్రిని కలిసినా కానీ మళ్ళీ ఆయన ఏమంటాడు, సీఎం రేవంత్ రెడ్డిని కలవని చెప్పేసి ఆయన అంటాడు. ఎటు కానీ ముచ్చట ఉన్నది. కాబట్టి మన నిరుద్యోగులందరం ఖచ్చితంగా మళ్ళీ ఐక్య కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ముట్టడి చేస్తాం.